నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సర్బానంద సోనోవాల్ గారు అనమాట. ఈయన ప్రజెంట్ ఏ మినిస్టర్గా ఉన్నారంటే మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అనమాట. అంటే షిప్పులు, జలమార్గాలు వీటన్నిటికి సంబంధించినటువంటి మినిస్టర్గా హెడ్ ఎవరున్నారంటే సర్బానంద సోనోవాల్. ఈయన అస్సాంకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈయన రీసెంట్గా ఎందుకు న్యూస్లో వచ్చిందంటే గ్రీన్ టక్స్ అనేది ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి విషయాలు ముందుకు తీసుకెళ్లారు. సో గ్రీన్ టక్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. మనకి ఎప్పుడైనా సరే టగ్ అంటే నథింగ్ బట్ ఇది ఒక చిన్న సైజు పడవ. సో పడవ అన్నామంటే చిన్న బోట్స్ కాదు, ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. కానీ ఈ టగ్స్ ఎందుకోసం ఉపయోగిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒడ్డు ఉంటే ఈ ఒడ్డు దగ్గర చాలా దూరంలోనే పెద్ద పెద్ద షిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఆగిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డెప్త్ అనేది సరిపోదు, ఈ డెప్త్లో సరిపోదు కాబట్టి షిప్స్ చాలా దూరంలోనే ఆపేస్తారు. ఇక్కడ నుంచి కొంచెం సేఫ్ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోర్టు దాకా తీసుకొని వెళ్ళాలన్నా, లేదా ఇక్కడ వీటిని తరలించాల్సి వచ్చినా, అంటే ఈ షిప్ని మరమ్మతుకు తరలించాల్సి వచ్చినా, అండ్ ఈ షిప్లో కనుక ఏదైనా అవసరమైనటువంటి పెద్ద పెద్ద భారీ వస్తువులు ఉన్నప్పుడు వాటిని తరలించడానికి కూడా టగ్స్ అనేవి వాడతారు. టగ్స్ అనేది నథింగ్ బట్ కొంచెం పెద్ద పడవలు అనమాట. సో ఈ పడవలు అంటున్నాము, కానీ టగ్లు అన్నప్పుడు మళ్ళీ ముందేం పెట్టాం, గ్రీన్ టగ్. ఈ గ్రీన్ టగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ గ్రీన్ టగ్స్ వల్ల ఎక్కువగా వాడుతూ ఉన్నా కూడా టగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ ఈ పోర్టుల్లో, నథింగ్ బట్ ఓడరేవుల ప్రాంతాల్లో ఈ టగ్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నప్పుడు అది పొల్యూషన్కి కూడా కారణమవుతుంటుంది. కానీ ఎప్పుడైతే గ్రీన్ టగ్స్ అనేవి వాడుతారో వాటి వల్ల ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో పొల్యూషన్ లెవెల్స్ తగ్గిపోవడం అంటే ఏంటి, ఇక్కడ టగ్స్ వాడడానికి జనరల్గా డీజిల్ కానీ పెట్రోల్, ఎక్కువ శాతం డీజిల్ మోటార్స్ అలా వాడుతూ ఉంటారనమాట. అంటే ఈ టగ్స్ చిన్న పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్టేషన్కి డీజిల్ అనేది ఖర్చు అవుతుంది. సో డీజిల్ బదులు వాళ్ళు గ్రీన్గా మారుతున్నారు. అంటే గ్రీన్లోకి మారడం అంటే పర్యావరణానికి మంచిగా ఉండే విధంగా సోలార్ ఎనర్జీ వైపు లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ వైపు మళ్ళిస్తారనమాట. ఎక్కువ శాతం సోలార్ ఎనర్జీ వైపు, లేదా ఇక్కడ మనకి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే టగ్స్ని వాడే క్రమంలో ఎనర్జీ జనరేషన్ కోసం విండ్ ఎనర్జీని కూడా వాడతారు. విండ్ ఎనర్జీని కూడా ఎక్కువ శాతం వాడతారు, కొన్నిసార్లు ఏమో సోలార్ ఎనర్జీని వాడతారు అనమాట. అలా వాడే విధంగా కొత్త రకమైనటువంటి గ్రీన్ టగ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం పోర్ట్. సో పోర్ట్ యొక్క ఫ్లీట్, నథింగ్ బట్ పోర్ట్లో ఇట్లా ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ చాలా పడవలు, ఓడలు ఏవైతే ఉంటాయో అవన్నీ షిప్స్ అన్నీ వచ్చి చేరుతాయి అనమాట. దీన్ని మనం ఫ్లీట్ అంటాం. సో ఈ ఫ్లీట్ దగ్గర దాకా రావడానికి టగ్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఈ టగ్స్ అనేవి కనుక మన ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ తగ్గించే విధంగా, నథింగ్ బట్ ఇక్కడ జీరో ఎమిషన్స్ అనేవి ఉండే విధంగా మనం ఈ టగ్స్ని రిప్లేస్ చేస్తున్నాం. నథింగ్ బట్ ఇక్కడ డీజిల్తో పనిచేసేటువంటి టగ్స్, నథింగ్ బట్ డీజిల్తో పనిచేసేటువంటి చిన్న పడవలు ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా ఎమిషన్సే రాని, కాలుష్య కారకాలే లేనటువంటి చిన్న పడవల్ని మనం ఇక్కడ రిప్లేస్ చేసి వాడబోతున్నాం. అలా ఆయన యొక్క ప్రణాళిక అనేది తీసుకొని వచ్చారు. ఎవరు తీసుకొని వచ్చారంటే సర్బానంద సోనోవాల్ గారు కొత్తగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం, మనం కూడా గ్రీన్ ఎనర్జీ వైపు, గ్రీన్ ట్రాన్సిషన్ వైపు మళ్ళుదామని చెప్పారనమాట. అండ్ ఈ యొక్క మొత్తం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికోసం నియర్లీ 1000 కోట్ల రూపాయల ప్రాతిపదికన అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే ఇక్కడ ఏ ఒక్కటి కూడా, అంటే ఇక్కడ చాలా పడవలు అనేవి అవసరమైతే, చాలా టగ్స్ అనేవి అవసరమైతే, అలా అవసరమైనటువంటి అన్నీ కూడా కంప్లీట్గా డీజిల్తో ఉండకుండా అన్ని ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించే విధంగా గ్రీన్ టగ్స్ అనేవి ఏర్పాటు చేయాలి. ఎప్పటికల్లా 2040 కల్లా కూడా గ్రీన్ టగ్స్ అనేవి ఏర్పాటు చేసినప్పుడు మనకి పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అని భావిస్తున్నారనమాట. అండ్ ఇందులో ఏంటంటే ఈ గ్రీన్ టగ్స్ అన్నిటినీ ఏదో ఒక్క ప్రాంతంలో కాదు, మన దేశంలో ఉన్నటువంటి మేజర్ పోర్ట్స్ అన్నిటిలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని సర్బానంద సోనోవాల్ గారు ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చారు అనమాట. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చింది. ఈ న్యూ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే వెదర్ని స్టడీ చేయడం కోసం అండ్ క్రాప్ ప్యాటర్న్స్ అనేవి స్టడీ చేయడం కోసం. సో వెదర్ ఎందుకోసం, అక్కడ మొక్కల్ని కాపాడాలంటే దాన్ని ఎప్పటికప్పుడు కూడా అక్కడ చెక్ చేస్తూ ఉండాలి. అక్కడ వాతావరణం దృష్టి ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. దాంతోపాటు మొక్కలు ఏ ప్రాంతంలో ఏవి ఎక్కువగా పడుతాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెంటర్, నథింగ్ బట్ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాతిపదికన తీసుకొని చెక్ చేసి ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం అనేది ఇవ్వబోతుంది అనమాట. దీనికి ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి.
ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఈ యొక్క వర్క్ కోసం డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుందంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ అనమాట. సో యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీలో ప్రజెంట్ ఎవరు హెడ్గా ఉన్నారంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అనమాట. యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రెసెంట్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేశారు డిజిటల్ జియో స్పేషియల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఎందుకోసం, ఎటువంటి వర్క్ చేస్తుందంటే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, నథింగ్ బట్ రైతులకి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఒక విభాగాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా వెదర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, అంటే వాతావరణం ఏ విధంగా ఉంది, ప్రతి ప్రాంతంలో సాయిల్ కండిషన్, నథింగ్ బట్ నేల రకాలను బట్టి ఏ పంటలు ఎంచుకుంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, క్రాప్ హెల్త్, పంటల యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఒక ఎకరాకి ఎంత పంట అనేది మన ఉత్పత్తిని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా ఎప్పటికప్పుడు కూడా చాలామంది ఫార్మర్స్కి ఎక్స్పర్ట్స్ తోటి, పాలసీ మేకర్స్ తోటి క్లాసెస్ అనేవి ఇప్పించి వాళ్ళకి డేటా అనేది చెప్తూ ఉంటారనమాట. అంటే అవగాహన కార్యక్రమాలు అనుకోవచ్చు. సో అవగాహన కల్పించడం ద్వారా ఇలా రైతులకి కనుక ముందుగా నేర్పిస్తే వాళ్ళు ఎక్కువ ఆదాయం పొందడానికి వీలవుతుంది. అలా యూనియన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది తీసుకొని వచ్చారు. దాని యొక్క పేరు వచ్చేసి కృషి డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ అనే చెప్పారు. సో కృషి సపోర్టింగ్ సిస్టమ్ ఏంటంటే రైతులకు సలహాలు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళనమాట. సో దీనిలో ఏంటంటే ఎప్పుడన్నా కనుక కరువు వస్తుంది అంటే ముందుగా అంచనా వేయడానికి వీలవుతుంది. సో కరువు వస్తుంది అని కనుక ఒక 4-5 ఏళ్ళలో కరువు వస్తుంది, ఈ ప్రాంతంలో కరువు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ నీటి కొరత ఉన్నా సరే పండే పంటల రకాల్లోకి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని మళ్ళిస్తారనమాట. సో రైతులకు ముందుగానే అక్కడ కరువు వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నప్పుడు ఎక్కువగా వాటర్ అవసరమైనటువంటి వరి లాంటి పంటలు వేయకుండా తక్కువ నీటితో పండేటువంటి రకాలు ఏవైతే ఉంటాయో ఆ రకాలని అడాప్ట్ చేసుకునే విధంగా రైతుల్ని మౌల్డ్ చేస్తారనమాట. సో అక్కడ పంట ఉత్పాదక అనేది నష్టపోకుండా ఉండటము మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వడమే ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సూర్యాంశ సంపర్వహ 1.0. సో శౌర్య అనమాట. శౌర్య సంపర్వహ 1.0 అనేటువంటిది ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏంటి మీటింగ్, ఈ యొక్క మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. శౌర్య సంపర్వహ మనకి ఇక్కడ ఫోటో చూస్తే అర్థమైపోతుంది. ఇందులో ఇదందరూ మిలిటరీ పీపుల్ ఉన్నారు, మిలిటరీ వాళ్ళందరూ ఉన్నారని మనకు అర్థమవుతుంది. బట్ ఎవరెవరికి మీటింగ్ జరిగింది, మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకే, అది కూడా ఇంపార్టెంట్ మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో అది ఎవరికి జరిగిందంటే ఆల్రెడీ ఆర్మీలో, నథింగ్ బట్ మన మిలిటరీలో ఆర్మీలో ఎవరైతే తమ సేవలను అందించి రిటైర్డ్ అయిపోయినటువంటి పీపుల్ ఉంటారో, అంటే ఎవరైతే రిటైర్డ్ అయిపోయినటువంటి తెలివైనటువంటి పెద్ద పొజిషన్ దాకా వెళ్ళి రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉంటారో ఆ అధికారుల యొక్క నాలెడ్జ్ని, నథింగ్ బట్ వాళ్ళ యొక్క కెరియర్ పరంగా వాళ్ళు చాలా సవాళ్ళను ఎదుర్కొని వాళ్ళ కెరియర్ అనేది ఎండ్ చేసి ఉంటారు. అంటే వాళ్ళు రిటైర్డ్ అయ్యే లోపల ఎన్నో సిచ్యువేషన్స్ చూసుంటారు, వాళ్ళకి చాలా అవగాహన అనేది ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటిది కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. అలా ఎవరికైతే రిటైర్డ్ అయ్యి అవగాహన నాలెడ్జ్ అనేది ఉండి పెద్ద అధికారులుగా ఉండి రిటైర్ అయ్యారో వాళ్ళందరితోటి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీలో ఎవరెవరు అధికారులుగా లేదా వర్కింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్, వాళ్ళ కెరియర్ వైజ్ ఎలా డెసిషన్స్ తీసుకోవాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి, ఎలా డెసిషన్ తీసుకోవాలి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఎలా కెరియర్లో ఎటువంటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలిగారు, ఇటువంటివన్నీ కూడా ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా చేయడం జరిగింది. ఎవరితోటంటే రిటైర్డ్ అయిపోయినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ తోటి ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఒక ఇంటరాక్షన్ సెషన్ లాగా ఇవ్వడం జరిగింది. దాని యొక్క పేరే శౌర్య సంపర్వహ 1.0 అనమాట. ఎక్కడ జరిగిందంటే మనేక్షా సెంటర్ అనమాట, ఢిల్లీలో ఉన్నటువంటి మనేక్షా సెంటర్లో ఈ యొక్క ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, వాళ్ళు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఇక మీదట వర్క్ చేయబోయేటువంటి అధికారులకి ఉపయోగపడాలి అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం 2047 కల్లా కూడా వికసిత భారత్ ఉండాలి, అప్పటికల్లా మనం చాలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలని భావిస్తున్నాం. సో అప్పటికల్లా కూడా డికేడ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే మన ఆర్మీలో కూడా ఇంకా బెటర్గా మార్పులు రావాలి.
ఎలాంటి నాలెడ్జ్ తీసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ యొక్క వర్క్ చేసి వెళ్ళిపోయినటువంటి ఆఫీసర్స్ నుంచి సలహాలు సూచనలు ఎలా వర్క్ చేయాలనేటువంటి విధానం మీద అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇదంతా ఇంటరాక్టివ్ సెషన్ అనమాట. శౌర్య సంపర్వహ ఆర్మీ పీపుల్స్ యొక్క అవగాహన కార్యక్రమం వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఏర్పాటు చేశారు. ఫసీ, సో ఇది మనకి పరిచయం అక్కర్లేనటువంటి విధానం అనమాట. ఫసీ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫసీ అంటాం. ఇది ఏ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్. సో ఫస్ట్ ఎవరైనా సరే ఫుడ్ సేఫ్టీ అనగానే అది వేరే విభాగం అనుకుంటారు. బట్ ఎప్పుడైనా సరే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎందుకోసం అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి. సో ఆరోగ్యం అనేది వచ్చినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫుడ్ అనగానే అది ఆహార సరఫరా డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటాం, కాదు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఫసీ వచ్చేసి. సో ఇది ఎందుకోసం అంటే ఇక మీదట ఫసీ ప్రాజెక్ట్లో భాగంగా అంటే వీళ్ళ యొక్క కొత్తగా తీసుకొచ్చినటువంటి నిర్ణయాల ద్వారా మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్ అనేది తగ్గించాలి. ఇక మీదట ఏదైనా సరే ఫుడ్ ప్రొడక్ట్స్ పరంగా మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి తగ్గించాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారు. అది న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్కి ఇంపార్టెన్స్ ఏంటంటే మైక్రో ప్లాస్టిక్ ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ అంటే కంటామినేషన్ ఏదైతే ఉందో ఫుడ్ పార్టికల్స్లో దాన్ని తగ్గించడంలో దృష్టి పెట్టారనమాట. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకెట్లో మనం ఒక ఫుడ్ని కనుక స్టోర్ చేస్తున్నామంటే దీని లోపలి భాగాల్లో ఉండేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఎంతో కొంత ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్లోకి కలిసిపోతుంటుంది అనమాట. ఎందుకంటే తక్కువ రకమైనటువంటి ప్లాస్టిక్ వాడినప్పుడు కొన్ని చిన్న చిన్న పార్టికల్స్ ప్లాస్టిక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం లోపల ఉన్నటువంటి ఫుడ్లోకి కలిసిపోతుంది. ఈ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని పిల్లలైనా మనమైనా తిన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క అనారోగ్యానికి ఎక్కువగా కారణం అవుతుంటుంది. అది మొత్తం మన ప్లాస్టిక్ వేస్ట్ మొత్తం మన యొక్క కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా కూడా పబ్లిక్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్, చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు ఏవైతే ఫుడ్లోకి చేరుతున్నాయో వాటిని కనిపెట్టి తొలగించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారనమాట. ఇది ఆల్రెడీ మార్చి 2024 నుంచి ఇలా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మైక్రో ప్లాస్టిక్ ఎక్స్పోజర్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలు ఫుడ్లోకి చేరేటువంటి అవకాశం ఎక్కడెక్కడైతే ఉందో దాన్నంతా కూడా చెక్ చేసి తొలగించే విధంగా అంటే అటువంటి రేర్గా ఉండేటువంటి అంటే చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని రాకుండా చెక్ చేయడమే దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే ఫసీ వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఇండియన్ కన్స్యూమర్స్కి హెల్తీగా ఉండేటువంటి ఫుడ్ ఇవ్వాలి. ఎక్కడా కూడా ప్లాస్టిక్తో కూడినటువంటి ఫుడ్ అనేది తినకూడదు. ప్రజలకి యొక్క ఆరోగ్యానికి ఇది చేటు. కాబట్టి ఇండియన్ కన్జ్యూమర్స్ నథింగ్ బట్ ఆహారాన్ని తీసుకునే వాళ్ళకి సేఫ్గా హెల్తీగా ఉండేటువంటి ఫుడ్ అందించడం కోసం మన ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ వాళ్ళు ఇటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.